వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 5 అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్ లో టాపిక్ నెంబర్ 6 గా ఎక్సర్సైజ్ 5.2 పార్ట్ 2. సో ఈ పార్ట్ 2 లో భాగంగా మనం ప్రాబ్లం నెంబర్ 4 నుంచి ప్రాబ్లం నెంబర్ 12 వరకు ఉన్నటువంటి ఆల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా తెలుగు వివరణతో మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎక్సర్సైజ్ 5.2 లాస్ట్ టాపిక్ తర్వాత ఉన్న 4th ప్రాబ్లం. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 అండ్ సో ఆన్ ఈజ్ 78. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇక్కడ 3, 8, 13, 18 అండ్ సో ఆన్ ఈ విధంగా వెళ్తూ ఉంది. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ అంటే ఈ ప్రోగ్రెషన్ లో ఎన్నవ పదం మనకి చివరికి 78 వస్తుంది. అంటే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే 78 అనేటువంటి టర్మ్ ఇందులో ఉన్నప్పుడు అది ఏ ప్లేస్ లో వస్తుందో మనం చెప్పాలి. సో ముందుగా ప్రాబ్లం లో గివెన్ ఏపీ మనం మెన్షన్ చేద్దాం. సో గివెన్ ఏపీ ఈజ్ 3, 8, 13 అండ్ సో ఆన్ ఈ విధంగా. సో ఏ ఏపీలో అయినా సరే మనం ఏ టర్మ్ గురించి చెప్పాలన్నా ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఈ రెండు చూడాల్సి ఉంటుంది. సో లెట్ us రైట్ ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, సో ఏ అంటే ఏమిటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ కనిపిస్తుంది 3. సో ఏ వాల్యూ 3 అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్, అంటే ప్రతి 2 టర్మ్స్ మిడిల్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో కామన్ డిఫరెన్స్ ని d తో రిప్రజెంట్ చేస్తాం. d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 గా రాస్తామని మనకు తెలిసిందే. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం లో d ఎంత ఆ డిఫరెన్స్ అంటే సెకండ్ ఫస్ట్ మధ్య డిఫరెన్స్ చూసినా సరిపోతుంది. చూడండి a2 8 అండ్ a1 3 కాబట్టి d వాల్యూ 8 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు దీనిలో ఏ టర్మ్ అయినా సరే a అండ్ d ని బట్టి రాయవచ్చు. బట్ 78 ఎన్నో టర్మో మనం కనుక్కోవాలంటే ఫస్ట్ nth టర్మ్ యొక్క ఫార్ములాని మనం మెన్షన్ చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ it is represented by an. so an equal to a plus n minus 1 into d అని మనకు తెలుసు. సో టోటల్ గా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా an అనేటువంటి ఫార్ములా నుంచి వస్తాయి. ఈ an ని nth టర్మ్ ఆఫ్ ద ఏపీని మనం ఏమనుకోవచ్చు, ఇప్పుడు 78 కి మనం ఈక్వల్ చేస్తే ఆ n ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. సో లెట్ దిస్ an ఈక్వల్ టు 78 బికాజ్ మనకి 78 ఈజ్ విచ్ టర్మ్ అని అడగబడింది కాబట్టి an గా రాసిన ఫార్ములాలో n మనకి తెలియనప్పటికీ ఆ వాల్యూని 78 కి ఈక్వల్ చేస్తే ఏ అండ్ డి సబ్స్టిట్యూట్ చేస్తే n మనం కనుక్కున్నప్పుడు ఇది ఎన్నో పదమో తెలుస్తుంది. సో ఏ ప్లేస్ లో ఆల్రెడీ 3 ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏ బదులు 3 ప్లస్ n మనకు అన్నౌన్ n మైనస్ 1 ఇంటూ డి. సో డి వాల్యూ ఈజ్ 5. సో ఇంటూ 5 కాబట్టి ఇక్కడ ఇంటూలో 5 రాస్తాం ఈక్వల్ టు 78. సో ఈ సింపుల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం ద్వారా మనకి n కనుక్కోవచ్చు. ఓ రకంగా ఇక్కడ చూడండి n వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ పదాలు చేసుకుంటూ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్ గా ఉన్నటువంటి 3 ని మనం రైట్ సైడ్ కి పంపిస్తే ఇక్కడ ఓన్లీ n మైనస్ 1 ఇంటూ 5 ఉంటుంది. సో n మైనస్ 1 ఇంటూ 5 ఈక్వల్ టు 78. ఈ 3 ఇటు వైపు వచ్చినప్పుడు సింబల్ మైనస్ గా మారుతుంది కనుక 78 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 75. సో ఇక్కడ n కనుక్కోవాలి కనుక ఇది బ్రాకెట్ లో ఉంది కాబట్టి 5 తో ఇంటూ చేసి రాయొచ్చు, లేదంటే ఈ 5 సెపరేట్ గా ఇంటూలో ఉంది కనుక ముందు 5 ని మనం బైలోకి పంపించవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఈ 5 ని కూడా మనం ట్రాన్స్పోజ్ చేస్తే n మైనస్ 1 ఈక్వల్ టు 75 బై 5 అవుతుంది. సో 5 టేబుల్ మనకి 75 లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, టోటల్లీ 15 టైమ్స్. సో n మైనస్ 1 వాల్యూ 15 అని వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ 1 అని కూడా మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 15 ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎన్నో పదం 78 అవుతుంది అన్నప్పుడు n ప్లేస్ లో మనం 16 రాసుకుంటే 78 వచ్చినట్టు. సో దీని కన్క్లూజన్ మనకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 78 అంటే 16th టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ 78 అని మనం కంక్లూడ్ చేయవచ్చు. దేర్ఫోర్ 16th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈ 78 అని రాస్తాం. సో ఈ విధంగా మనకి ఏ టర్మ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు nth టర్మ్ ని దానికి ఈక్వల్ చేయడం ద్వారా n వాల్యూని కనుక్కుని సాల్వ్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 4. లెట్ us సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 5. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. సో క్రింది ఇచ్చిన వాటిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. దానిలో రోమన్ నెంబర్ 1 7, 13, 19 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఈస్ 205. సో ఈ ఏపీలో 205 లాస్ట్ లో ఉంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇంతకు ముందు ప్రాబ్లం చేసాం. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈస్ 205 అని క్వశ్చన్ ఉన్నా ఇది ఉన్నా మనకి సేమ్ అవుతుంది. సో ఎప్పటిలాగే గివెన్ ఏపీ మనం మెన్షన్ చేద్దాం. 7, 13, 19 అండ్ సో ఆన్ 205. సో ఇందులో కూడా మనం ఏం రాయొచ్చు, ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రెండు కూడా మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ప్రాబ్లం లో ఏ వాల్యూ ఎంత ఉంటుంది 7. నెక్స్ట్ వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు, d అంటే మనకి a2 మైనస్ a1 అని తెలుసు. సో యాజ్ ఇట్ ఈస్ గా a2 మైనస్ a1 రాస్తున్నాం. దేర్ఫోర్
ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డి ఎంత అంటే సెకండ్ ఫస్ట్ అంటే 13 7 మనం మైనస్ చేయాలి. సో 13 మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఈ ప్రాబ్లంలో గ్యాప్ అంతా 6 కలుపుకుంటూ వెళ్తున్నాం. ఇలా కలుపుకుంటూ వెళ్తే 205 లాస్ట్ లో వచ్చింది. టోటల్ గా ఎన్ని టైమ్స్ ఉన్నాయో మనం చెప్పాలి. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని అని క్వశ్చన్ ఉంది కనుక అసలు ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ని n అని మనం అనుకుందాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఏపీ ఈక్వల్ టు n. సో ఈ ఏపీలో ఉన్న మొత్తం టైమ్స్ n అనుకుంటే ఆ లాస్ట్ టర్మే 205 కాబట్టి ఇక్కడ nth టర్మ్ ఫార్ములాని మనం 205 కి ఈక్వల్ చేయవచ్చు. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ముందుగా రాద్దాం. an తో సూచిస్తాం. సో an is equal to a plus n minus 1 into d. But in this problem an equal to 205 because మనకి ఉన్నవే n టర్మ్స్, లాస్ట్ 205 ఉందంటే nth టర్మ్ కూడా 205. సో మళ్ళీ ఈ ఈక్వేషన్ ద్వారా n ని కనుక్కోవాలి. ఇంతకు ముందు ప్రాబ్లం లో లాగానే a అండ్ d సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లేస్ లో 7, d ప్లేస్ లో 6. సో ఇక్కడ a ప్లేస్ లో నెక్స్ట్ స్టెప్ లో 7 ప్లస్ n మనకి ప్రెసెంట్ అన్నౌన్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 6. సో ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు 205. సో సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లో చేసినట్లుగానే ముందుగా ఈ 7 ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. సో n మైనస్ 1 ఇంటూ 6 ఉంటుంది. దీన్ని ఈ విధంగానే ఉంచితే నెక్స్ట్ స్టెప్ లో 6 ని ఆ తర్వాత 1 ని కూడా మనం షిఫ్ట్ చేయవచ్చు. సో n మైనస్ 1 ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు 205 మైనస్ 7. చూడండి ఇక్కడ ప్లస్ 7 ఇటు వస్తే మైనస్ అయింది. 205 లో 7 మైనస్ చేస్తే మనకు వచ్చేది 198. ఇక నెక్స్ట్ స్టెప్ లో ఈ 6 ని కూడా మనం ఇంటూలోది బైలోకి తీసుకొస్తే n మైనస్ 1 ఈక్వల్ టు 198 బై 6. సో ఇప్పుడు 198 ని డైరెక్ట్ గా మనం 6 తో డివిజన్ చేయవచ్చు. సో 3 6 ఆర్ 18. నెక్స్ట్ 8 డ్రాప్ డౌన్ అయితే అగైన్ 3 6 ఆర్ 18. సో ఎగ్జాక్ట్లీ 33 టైమ్స్ ఇది క్యాన్సిల్ అవడం మనం గమనించవచ్చు. దేర్ ఫోర్ మనకి n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 33 అని వచ్చింది. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 33 ప్లస్ 1. ఈ మైనస్ 1 ఇటు షిఫ్ట్ అయితే ప్లస్ 1 అవుతుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ 34. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ n అనుకుంటే చివరికి n వాల్యూ మనకి 34 వచ్చింది. సో వీ కెన్ కంక్లూడ్ దట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఏపీ ఈక్వల్ టు 34. సో ఈ ప్రాబ్లంలో ఉన్న మొత్తం పదాల సంఖ్య 34 అని చెప్పవచ్చు. సేమ్ క్వశ్చన్ లో నెక్స్ట్ రోమన్ నంబర్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం రోమన్ నంబర్ 2. 18, 15 and half, 13 and so on. Last term is minus 47. సో దీనిలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక్కోవాలంటే సేమ్ ప్యాటర్న్ లో మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ద్వారా కనుక్కోవాలి. సో లెట్ us రైట్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే a తో సూచిస్తాం. a ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో 18. నెక్స్ట్ వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ అంటే a2 మైనస్ a1 ముందుగా రాయాలి కనుక a2 మైనస్ a1. సో దీన్ని ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు చూడండి ఒక విధంగా ఇక్కడ a2 అంటే సెకండ్ టర్మ్ మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది. 15 and half అని ఉంది. బట్ 15 and half అంటే దీన్ని 15 ప్లస్ హాఫ్ గా భావించాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మారిస్తే 2 15s ఆర్ 30. 30 ప్లస్ 1 31. అంటే a2 బదులు మనం రాసుకోవాల్సిన నెంబర్ ఎంత 31/2. సో 15 and half అన్న 31/2 అన్న ఒకటే, మనకి ఎలా చేయడం అనువుగా ఉంటుంది. దీనిలోంచి ఏం తీసేయాలి, మైనస్ 18. సో మైనస్ 18. సో ఇక్కడ దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ గా మనం మారిస్తే బైలో 2 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ముందుగా 31 తో 1 అని, సో 31 మైనస్ 2 into 18. 2 18s are 36. 31 minus 36 means minus 5. So finally d value minus 5/2. సో ఈ ప్రాబ్లం లో ఇచ్చిన గ్యాప్ మనకి minus 5/2 అని తెలుస్తుంది. ఇక a అండ్ d రాసిన తర్వాత మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని ముందుగా n అనుకుందాం ఎప్పట్లాగే. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దిస్ AP ఈక్వల్ టు n. సో వీ హ్యావ్ టు రైట్ nth టర్మ్ అండ్ ఈక్వల్ టు minus 47. సో nth టర్మ్ ఆఫ్ ద AP an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. బట్ ఈ ప్రాబ్లంలో an అంటే n టోటల్ టర్మ్స్ కాబట్టి an దేనికి ఈక్వల్ గా చేయొచ్చు, ఇక్కడ లాస్ట్ టర్మ్ కి అంటే మైనస్ 47 కి ఇది సమానం. సో ఇప్పుడు a బదులు d బదులు ఈ వాల్యూస్ రాద్దాం, 18 అండ్ మైనస్ 5/2. సో a ప్లేస్ లో నెక్స్ట్ స్టెప్ లో 18 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ప్లేస్ లో మైనస్ 5/2. సో ఇంటూ మైనస్ 5/2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 47. నెక్స్ట్ స్టెప్ లో ముందుగా 18 ని మనం రైట్ సైడ్ కి ఇక్కడ షిఫ్ట్ చేద్దాం. సో ఇక్కడ రిమైనింగ్ ఏముంటుంది, n మైనస్ 1 ఇంటూ మైనస్ 5/2 ఇది ఉంటుంది ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 47 తో పాటు 18 ఇటు వస్తే దాని సింబల్ కూడా మైనస్ గా మారుతుంది. సో బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఇది ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసిన సేమ్ నెగిటివ్ సింబల్ వస్తుంది. 47 అండ్ 18 యాడ్ చేస్తే మనకి 65. సో ఇట్ ఈస్ మైనస్ 65.
ఇక నెక్స్ట్ స్టెప్ లో మనకి n రావాలంటే చూడండి ముందు ఈ ఫ్రాక్షన్ ని మనం ఇటువైపు తీసుకురావచ్చు. అంటే ఇక్కడ ఇంటూలో ఉంది కనుక బై అవుతుంది, లేదంటే బైలో ఉన్న 2 ని తీసుకొస్తే ఇంటూ అవుతుంది, ఇంటూలో ఉన్న -5 బైగా మారుతుంది. సో టోటల్లీ ఈ ఫ్రాక్షన్ ని ఈ ఫ్రాక్షన్ ఇటువైపు మార్చినప్పుడు ఇక్కడ ఇంటూ బై రెండు ఉన్నాయి కనుక బైలో ఉన్న 2 ఇంటూ గాను, ఇంటూలో ఉన్న -5 బై గాను చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో n-1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు అబ్జర్వ్ చేయండి, -65 బై -5 ఇంటూ 2. అంతే కదా, ఇక్కడ బైలో 2 కాబట్టి ఇంటూ అయింది, ఇంటూలో ఉన్న -5 బై అయింది. సో మైనస్ బై మైనస్ రావడం వల్ల ఇది క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 5 టేబుల్ 65 లో టోటల్లీ 13 టైమ్స్ చూడండి, 5 13s are 65. సో ఇక్కడ ఏం మిగిలింది 13 ఇంటూ 2. సో 13 2s are 26. సో రైట్ సైడ్ మనకి టోటల్లీ 26 వచ్చింది. ఇక్కడ ఉన్నది n-1. సో ఇప్పుడు ఈ 1 కూడా మనం షిఫ్ట్ చేస్తే n is equal to 26 plus 1 which is equal to 27. మనం కనుక్కోవాల్సిందే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి, సో ఈ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దిస్ ఏపీ ఇస్ 27 గా మనం కంక్లూడ్ చేయవచ్చు. సో దీంతో 5th ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 6. చెక్ వెదర్ -150 is a term of the AP 11, 8, 5, 2 and so on. సో ఇక్కడ ఈ ఏపీలో -150 అనేది ఒక టర్మ్ అవుతుందో లేదో మనల్ని చెక్ చేయమని ఉంది. అంటే ఈ సిరీస్ ఇలా రాసుకుంటూ వెళ్తే -50 వస్తుందో రాదో 150 మనకు తెలియదు, మనం చెక్ చేయాలి. అంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n వెదర్ an ఈజ్ -150 ఆర్ నాట్ అనేది మనం చెప్పాలి. సో ఎనీహౌ ముందు గివెన్ ఏపీ మనం మెన్షన్ చేద్దాం, 11, 8, 5, 2 అండ్ సో ఆన్. సో వీ కెన్ రైట్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. సో ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఇక్కడ ప్రాబ్లంలో చూడండి ఎంత ఉంది, 11 ఉంది. నెక్స్ట్ వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ అంటే మనకి a2 మైనస్ a1. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డి వాల్యూ ఎంత, ఇక్కడ a2 అంటే చూడండి 8 ఉంది, a1 11 ఉంది కాబట్టి 8 మైనస్ 11. సో 8 మైనస్ 11 అంటే -3. సో ఈ ప్రోగ్రెషన్ మనకి 11 తో స్టార్ట్ అయ్యి 3 డిక్రీజ్ అవుతూ వెళ్తుందని తెలుస్తుంది. సో ఇలా రాసుకుంటూ వెళ్తే -150 ఎక్కడైనా వస్తుందా, దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది ఒకవేళ ఎక్కడైనా వస్తే అది ఎనీ వాల్యూ ఆఫ్ n కి nth టర్మ్ కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి లెట్ us రైట్ nth టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఎప్పట్లాగే an ఫార్ములా ఒకసారి రాసుకుందాం. సో a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో a అండ్ d వాల్యూస్ మనకి స్టాండర్డ్ గా ఇలాగే ఉంటాయి. n అనేది మారుతూ ఉంటుంది. ఏదైనా వాల్యూ n కి -150 నిజంగా వచ్చినట్లయితే ఆ an దేనికి ఈక్వల్ అవ్వాలి, -150 కి ఈక్వల్ అయ్యాలి. సో మనం ఏం చేద్దాం, లెట్ an ఇస్ ఈక్వల్ టు -150. ఇప్పుడు an ని మనం -150 కి ఈక్వల్ చేద్దాం. ఇలా ఈక్వల్ చేసినప్పుడు మనం n కనుక్కోగలిగితే, n కనుక్కోవడం అంటే అర్థం ఏమిటో ఇక్కడ చూడండి, n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్, ఇది nth టర్మ్. సో n వాల్యూ కనుక్కోవడం అంటే అది ఆల్వేస్ న్యాచురల్ నెంబర్ రావాలి, బికాస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇలా పాజిటివ్ ఇంటీజరే రావాలి. అలా వస్తే ఇది ఒక టర్మ్ అని అర్థం, అలా రాకపోతే -150 ఈ సిరీస్ లో ఉండదు అని అర్థం. సో an ఫార్ములా ప్రకారం a ప్లస్ n-1 ఇంటూ డి కాబట్టి a అంటే ఎంత ఇక్కడ 11. సో దేర్ఫోర్ నెక్స్ట్ స్టెప్ లో 11 ప్లస్ n మనకి ప్రస్తుతానికి అన్నోన్ వాల్యూ n-1 ఇంటూ డి. డి అంటే ఈ ప్రాబ్లం ఎంత ఉంది, -3 ఇజ్ ఈక్వల్ టు -150. సో ఎప్పట్లాగా n కనుక్కోవడం కోసం ఈ 11 ని ముందు మనం షిఫ్ట్ చేస్తే 11 అనేది సెపరేట్ గా ఉంది, ఇటువైపుకి వస్తే మనకి అది మైనస్ అవుతుంది. సో n-1 ఇంటూ -3 ఇజ్ ఈక్వల్ టు -150 -11. చూడండి బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ రెండు మైనస్లు యాడ్ చేస్తే మళ్ళీ మైనస్లో 161 వస్తుంది. సో ఇట్ ఈస్ -161. సో ఇప్పుడు ఈ ఇంటూలో ఉన్నటువంటి టర్మ్ ని మనం ఇటువైపుకి బైలో పంపిస్తే, సో n-1 ఈక్వల్ టు -161 బై -3. సో ఇక్కడ మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది. 161/3 అనే ఫ్రాక్షన్ మనకు వచ్చింది. సో ఎనీహౌ మనకి 161/3 టేబుల్ ఇందులో కరెక్ట్ గా చూస్తే క్యాన్సిల్ కాదు. మనం n కనుక్కోవడం కోసం ఈ 1 ను కూడా నెక్స్ట్ స్టెప్ లో ఇటు షిఫ్ట్ చేస్తే, సో n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైనా వచ్చిందో చూడండి, 161/3 ప్లస్ 1. దీన్ని మనం ఒకే ఫ్రాక్షన్ గా మారిస్తే బైలో 3 ఉంది, ఈ రెండు యాడ్ చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లై ప్రకారం ఇక్కడ 161 ప్లస్ 3 1s are 3. సో 161 ప్లస్ 3/3 టోటల్లీ 164/3 వచ్చింది. మరి మనం చూస్తే 164/3 మనం చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ కాదు. చూడండి ఇక్కడ 4 3s 12 2 మిగిలిపోయింది. అంటే ఇది 54.2 మనకి 6 లో కానీ లేదా 54 2/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కానీ వచ్చింది. 54 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 2 రిమైండర్ మిగిలిపోయింది కనుక 2/3 మనం రాయవచ్చు. ఇక్కడ ఈ n వాల్యూ ఈ విధంగా రాసాం. బట్ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ a అండ్ d an వేటికి లేని కండిషన్ ఒకటి n అనే పదానికి ఉంటుంది. ఎందుకంటే n అనేది టర్మ్ యొక్క సంఖ్య.
సో మనం ఎప్పుడు కూడా ఒక సిరీస్ లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇలా అంటాం తప్ప మనకి డెసిమల్స్ లో కానీ ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కానీ టర్మ్ నెంబర్ ఉండకూడదు. అంటే ఇది మనకి న్యాచురల్ నెంబర్ రావాలి ఆల్వేస్. బట్ ఇక్కడ ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. మనం కనుక్కున్నటువంటి స్మాల్ ఎన్ వాల్యూ న్యాచురల్ నెంబర్స్ లో లేదు. బట్ ఎన్ షుడ్ బి ఏ న్యాచురల్ నంబర్ ఫర్ ఎనీ టర్మ్. ఏ టర్మ్ కైనా ఏ పదానికైనా సరే ఆ సంఖ్య అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా న్యాచురల్ నెంబరే ఉండాలి. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మనకి న్యాచురల్ నెంబర్ రాలేదు ఎన్ వాల్యూ అంటే -150 నిజంగా ఏఎన్ కి కూడా ఈక్వల్ కాదు. ఈ సిరీస్ లో -150 ఒక టర్మ్ కాదని చెప్పవచ్చు. దెర్ఫోర్ -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ. సో ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో -150 ఉండదు. సో ఉండదు అనే విషయం కన్ఫర్మ్ చేయడానికి మనకి ఇక్కడ అందుకే చెక్ అని ఇవ్వబడింది. సో మనం ఏఎన్ అని జస్ట్ సమానం అవుతుంది అనుకుంటే ఎన్ వాల్యూ ఈ విధంగా వచ్చింది. ఎన్ వాల్యూ న్యాచురల్ నెంబర్ రాకుండా ఏది వచ్చినా సరే మనం ఇట్ ఈస్ నాట్ ఏ టర్మ్ అని చెప్పవచ్చు. సో ఇది ప్రాబ్లం నెంబర్ 6. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. Find the 31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ లో ఈ ప్రాబ్లం ఒకటి. అంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎనీ 2 టర్మ్స్ ప్లేసెస్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మరొక ఇచ్చిన టర్మ్ కానీ ఏపీని కానీ కనుక్కోవడం అనేది ఈ ప్రాబ్లంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. సో ఇది 31st టర్మ్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఏ అండ్ డి తెలియాలి. అవి ప్రాబ్లంలో లేవు. సో లెట్ us రైట్ లెట్ ద ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి. అంటే ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ ప్రాబ్లంలో లేవు. చూడండి మరి ఇచ్చినవి ఏమిటి మనకి 11th టర్మ్, 16th టర్మ్. అంటే 11th ప్లేస్ లో వచ్చేది, 16th ప్లేస్ లో వచ్చేది. సో ఈ ప్లేసెస్ వేటి గురించి రాయాలన్నా మనకి ఏం కావాలి, ముందు nth టర్మ్ యొక్క ఫార్ములా అవసరం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఏఎన్. సో ఏఎన్ ఈక్వల్ టు వి నో దట్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఈ ఏఎన్ ఆధారంగా అప్పుడు రెండు ఈక్వేషన్స్ మనం రాసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ గివెన్ దట్ 11th టర్మ్ ఈస్ 38. అంటే ఏ 11 ఎన్ ప్లేస్ లో 11 రాస్తే 38 రావాలి. 16th టర్మ్ అంటే ఎన్ ప్లేస్ లో 16 రాస్తే అది 73 కి ఈక్వల్ అవ్వాలి. సో వీ కెన్ రైట్ గివెన్ దట్ ఏ11 ఈక్వల్ టు 38 అండ్ ఏ16 ఈక్వల్ టు 73. సో ఈ రెండింటి నుంచి రెండు ఈక్వేషన్స్ మనకి ఫామ్ అవుతాయి. ముందుగా మనం ఏ11 నే చూసినట్లయితే ఏ11 అనేది ఇక్కడ ఎన్ ప్లేస్ లో 11 రాసుకుంటే ఏమొస్తుంది మనకి ఏ అండ్ డి అన్నోనే కాబట్టి ఏ ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. బట్ అది దేనికి ఈక్వల్ ఆల్రెడీ ఏ11 38 కి ఈక్వల్. సో ఈక్వల్ టు 38. దేర్ఫోర్ ఇక్కడ ఒక ఈక్వేషన్ మనకి ఫామ్ అయింది. ఏ ప్లస్ 10d ఇజ్ ఈక్వల్ టు 38. సో దీన్నే ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఏ గానీ డి గానీ రెండు అన్నోన్ కాబట్టి ఏది మనం షిఫ్ట్ చేసినా కూడా వాల్యూ రాదు. ఇలాంటి ఈక్వేషన్ మరొకటి దీని నుంచి ఫామ్ అవుతుంది. మనకి ఏ 16 అని ఇవ్వబడింది కనుక సో ఏ ప్లస్ 16th టర్మ్ అంటే 15 డీస్ కలపాలి. అంటే 16 మైనస్ 1 ఇంటూ డి. బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 73. సో ఈ వాల్యూ మొత్తం 73 రావాలి అంటే నెక్స్ట్ స్టెప్ లో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఏ ప్లస్ 16 మైనస్ 1 అంటే 15 కనుక ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ రెండు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఏ డి అనేటువంటి 2 వేరియబుల్స్ లో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీ కెన్ సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. లెట్ us యూస్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయడానికి అనువుగా ఉన్నాయి. ఎందువల్లంటే ఈ రెండు ఈక్వేషన్స్ లో కూడా ఏ సేమ్ ఉంది కాబట్టి వీటిని మైనస్ చేయడం ద్వారా ఎలిమినేట్ ఈజీగా అవుతుంది. సో మనం సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఎక్కువ డీస్ ఉన్నాయి కనుక సెకండ్ ఈక్వేషన్ ముందుగా రాద్దాం. సో ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73 అనేటువంటి ఈ సెకండ్ ఈక్వేషన్ లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ దాని కిందగా రాసుకుందాం. అంటే ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. ఇక్కడ దేని కింద ఏదైనా రాసుకోవచ్చు. జనరల్ గా మనకి డి వాల్యూలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కనుక ఇది రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఒక దాంట్లోంచి ఒకటిగా మనం సబ్ట్రాక్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అవ్వడం మన టార్గెట్ ఎలిమినేషన్ జరగాలంటే ఇక్కడ సింబల్స్ మారాలి. సో ఈ అడుగునున్న ఈక్వేషన్ లో అన్ని సింబల్స్ మనం చేంజ్ చేస్తే మైనస్ గా మారుతుంది. అంటే మనం ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేసామని అర్థం. సో ఇప్పుడు ఏ లోంచి ఏ క్యాన్సిల్ అయ్యి 0 అవుతుంది. 15 డీస్ లో 10 డీస్ మనం సబ్ట్రాక్ట్ చేసాం. సో రిమైనింగ్ 5d. నెక్స్ట్ 73 లో 38 సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి బారోయింగ్ ద్వారా 13 లో 8 అంటే 5, ఇక్కడ 6 లో 3 అంటే 3. అంటే టోటల్లీ వి గాట్ 5d ఈజ్ ఈక్వల్ టు 35. చూడండి ఎలిమినేషన్ ఏ ఎలిమినేట్ అయిపోయి డీల్లో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం డి వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు. ఈ 5 ని ఇటువైపు మారిస్తే అది ఇంటూలోది బైలోకి వస్తుంది కనుక నెక్స్ట్ స్టెప్ లో దేర్ఫోర్ మనకి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 35/5. మరి 35 లో 5 7 టైమ్స్ కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 7 అని మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే డి వాల్యూ వచ్చిందో దాన్ని ఏదో ఒక ఈక్వేషన్ లో మనం
సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూటింగ్ d is equal to 7 in equation 1 we get ఫస్ట్ ఈక్వేషన్ లో d బదులు మనం 7 రాస్తే ఇక్కడ ఏముంటుంది a plus 10d అని ఉంది. అంటే a plus 10d means 10 sevens ఈక్వల్ టు అక్కడ ఉన్నదంతా 38. సో ఫస్ట్ ఈక్వేషన్ బట్టి ఇది రాసాం. ఇప్పుడు 10 into 7 అంటే మనకి 70. సో ఇక్కడ a plus 10 sevens are 70 is equal to 38. ఇప్పుడు ఈ 17 కూడా మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది 38 మైనస్ 70. సో ఇక్కడ ఏ వాల్యూ 38 లోంచి 70 తీయడం అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ లో మైనస్ ఎక్కువ ఉంది. 70 కి 38 కి డిఫరెన్స్ మనకి 32. సో ఏ వాల్యూ ఈజ్ మైనస్ 32 అని మనకు వచ్చింది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి కామన్ డిఫరెన్స్ రెండు వచ్చాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ ఏపీలో అడిగింది బిగినింగ్ ఏ ఫైండ్ ద 31st టర్మ్. మనకి ఎంత టర్మ్ ఫార్ములా ద్వారా ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు. అడిగింది 31st టర్మ్ కాబట్టి దేర్ఫోర్ ఇప్పుడు మనం 31st టర్మ్ ని క్యాల్కులేట్ చేయగలం. సో 31st టర్మ్ అంటే ఏ 31 అవుతుంది. ఏ 31 అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో n ప్లేస్ లో 31 రాయాలి, ఏ ప్లేస్ లో ఆల్రెడీ మైనస్ 32 రాయాలి, డి ప్లేస్ లో 7 రాయాలి. అంటే చూడండి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్రకారం ఏ అంటే మైనస్ 32. సో మైనస్ 32 ప్లస్ n మైనస్ 1, n అంటే ఇప్పుడు ప్రెసెంట్ 31 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు 31 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఆల్రెడీ 7. సో ఇంటూ 7 ఇది మనం క్యాల్కులేట్ చేస్తాం. సో మైనస్ 32 ప్లస్ ఈ బ్రాకెట్ లోది 30 ఇంటూ 7. సో మైనస్ 32 ప్లస్ 7 30s are 210. దేర్ఫోర్ ఫైనల్ గా మనకి 31st టర్మ్ ఎంత అంటే ఇక్కడ 210 లోంచి 32 మనకి మైనస్ చేయాలి, ప్లస్ ఎక్కువ ఉంది. సో 210 లో 32 మైనస్ చేస్తే మనకి లాస్ట్ నుంచి చూడండి ఇక్కడ ఒకసారి పక్కన రఫ్ గా చేద్దాం. 210 లో 32 మైనస్ చేస్తే ఇక్కడ 8, నెక్స్ట్ ఇక్కడ 7, ఇది 1 అంటే 178. సో 178 is the 31st టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏపీ. సో ఈ విధంగా ఎనీ టూ టర్మ్స్ మనకి ఇచ్చినప్పుడు రెండు ఈక్వేషన్స్ రాబట్టడం ద్వారా ఎలిమినేషన్ చేసి డి అండ్ ఏ వాల్యూస్ కనుక్కోవచ్చు. దాని నుంచి ఏ టర్మ్ అడిగినా ఏపీ మొత్తం అడిగినా కూడా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్ 7. లెట్ us solve next problem. Next, problem number 8. An AP consists of 50 terms of which third term is 12 and the last term is 106. Find the 29th term. సో ఇది కూడా గత ప్రాబ్లం లాగానే చూడండి. ఒక ఏపీలో మొత్తం 50 టర్మ్స్ ఉన్నాయి, కానీ దానిలో థర్డ్ టర్మ్ 12 అవ్వాలి. లాస్ట్ టర్మ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ అంటే చూడండి మొత్తం 50 ఉన్నప్పుడు 50th టర్మ్ మనకి ఇచ్చినట్టు అది 106. ఇలా రెండు రకాల పదాలు ఇవ్వబడినాయి ఇందులో కూడా. దాన్ని బట్టి మనం 29th టర్మ్ కనుక్కోవాలి. సో దీనిలో కూడా అందుకే ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఇవ్వబడలేదు. సో లెట్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి అనుకుని మనం స్టార్ట్ చేయవచ్చు. అన్ని పదాలు ఏడీలోనే రాస్తాం. బట్ ఇక్కడ ప్రాబ్లంలో ఒక విషయం ఇవ్వబడింది, టోటల్లీ 50 టర్మ్స్ ఉన్నాయి అని. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద ఏపీ ఈక్వల్ టు 50. అంటే ఇక్కడ లాస్ట్ అని ఇవ్వబడిన దానికి మనం 50th అని అర్థం చేసుకోవచ్చు. ఇక మనకి థర్డ్ టర్మ్ లాస్ట్ టర్మ్ వీటిని ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా రాసుకోవాల్సి ఉంటుంది. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఏఎన్ ఈక్వల్ టు, సో ఏఎన్ కి ఫార్ములా మనకి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని తెలిసిందే. సో దీనిలో ఇప్పుడు మనం ఏమి గివెన్ ఇవ్వబడింది, ఇక్కడ థర్డ్ టర్మ్ ఈజ్ 12 అని, లాస్ట్ టర్మ్ ఈజ్ 106 అని ఇవ్వబడింది. థర్డ్ టర్మ్ అంటే ఇక్కడ n ప్లేస్ లో 3, ఏ3 12 కి, లాస్ట్ టర్మ్ అంటే ఇక్కడ లాస్ట్ 50 కాబట్టి 50th టర్మ్ అంటే ఏ50 ని 106 కి ఈక్వల్ చేసుకోవచ్చు. సో గివెన్ దట్ ఏ3 ఈక్వల్ టు 12 అండ్ ఏ50 ఈక్వల్ టు 106. సో ఈ రెండింటి నుంచి రెండు ఈక్వేషన్స్ మనకు వస్తాయి. ముందుగా ఏ3. సో ఇక్కడ ఏ3 అంటే థర్డ్ టర్మ్ కాబట్టి ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి అవ్వాలి ఈ ఫార్ములా ప్రకారం. n ప్లేస్ లో 3 రాస్తే, బట్ ఏ3 షుడ్ బి ఈక్వల్ టు 12. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ చేసామో ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. సో ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇన్ ద సేమ్ వే వీ కెన్ రైట్ ఏ50. ఏ50 అంటే 50th టర్మ్ లాస్ట్ టర్మ్ 106 కి ఈక్వల్ అవ్వాలి. సో మనం ఏ50 రాసినప్పుడు ఇక్కడ n బదులు 50 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఏ ప్లస్ 50 మైనస్ 1 ఇంటూ డి is equal to 106. So a plus 49d is equal to 106. This is equation number 2. So ఈ రెండు ఈక్వేషన్స్ ని మళ్ళీ ఇదివరకులాగే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయవచ్చు. సో యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ we can write both the equations under one another. సో ఒకదాని కింద మరొకటి రాస్తే మనం ముందుగా సెకండ్ ఈక్వేషన్ ఇంతకు ముందులాగా మెన్షన్ చేద్దాం. a plus 49d ఈక్వల్ టు 106 ఉంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అయితే దాని కింద మనకి ఏ ప్లస్ 2d ఇజ్ ఈక్వల్ టు 12 అనేది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయవచ్చు. బికాజ్ ఈ సింబల్స్ అన్ని చేంజ్ అయితేనే ఇక్కడ మనకి
ఎలిమినేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఏ లోంచి ఏ క్యాన్సిల్ అవుతుంది, 49D లోంచి 2D మనం సబ్ట్రాక్ట్ చేస్తే వి గాట్ 47D ఈక్వల్ టు 106 లో 12 తీసేయాలి. సో 6 లో 2 అంటే 4, 10 లో 1 9, సో వి గాట్ 94. సో ఇక్కడ 47D ఈక్వల్ టు 94 అనే స్టెప్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం D కనుక్కోవచ్చు. దేర్ ఫోర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 94/47. బట్ యాక్చువల్ గా మనకి 47 ప్రైమ్ నెంబర్, డైరెక్ట్ గా ఇక్కడ 47 నే మనం 94 లో చూసినట్లయితే 2 టైమ్స్ ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవటం మనం గమనించవచ్చు. సో D ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇక్కడ మనం చెప్పవచ్చు, బికాస్ 2 47s ఆర్ 94. ఈ D ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఈ రెండు ఈక్వేషన్ లో ఎనీ వన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ D ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 వి గెట్, ఆ స్టెప్ ఏమొస్తుంది, ఇప్పుడు D ప్లేస్ లో 2 రాయాలి. ఇక్కడ A ప్లస్ 2D అని ఉంది ఫస్ట్ ఈక్వేషన్. సో A ప్లస్ 2D మీన్స్ 2 2s ఈక్వల్ టు 12. సో ఇక్కడ రైట్ సైడ్ 12. సో A ప్లస్ 2 2s ఆర్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. Therefore A is equal to మనకి 4 ఇటు వస్తే మైనస్ కనుక 12 minus 4 which is equal to 8. అంటే ఈ ప్రాబ్లంలో స్టార్టింగ్ టర్మ్ 8 అని, D 2 గ్యాప్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు వీటిని బట్టి అడిగిన ఏ క్వశ్చన్ అని చెప్పొచ్చు. 29th టర్మ్ మనల్ని కనుక్కోమనింది కనుక, సో 29th టర్మ్ ఆఫ్ ద AP we can write it as A29. సో ఈ ఫార్ములా ప్రకారం n ప్లేస్ లో ఇప్పుడు మనం 29 రాయాలి. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A అంటే ఎంత ఇక్కడ 8. సో 8 ప్లస్ n మైనస్ 1 అంటే 29 ఇంటూ D. 29 మైనస్ 1 ఇంటూ D అంటే ఆల్రెడీ 2. సో ఈ క్యాలిక్యులేషన్ మనం కంప్లీట్ చేయాలి. సో 8 ప్లస్ ఈ బ్రాకెట్ లోది 28. సో 28 ఇంటూ 2. సో మనకి ముందు బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంటూ పూర్తి చేయాలి కనుక 28 2s ఆర్ మనం చేస్తే వచ్చేది 56. సో 8 ప్లస్ 56. సో టోటల్లీ A29 టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 64 గా మనం చెప్పవచ్చు. 56 ప్లస్ 8 చేస్తే మనకు వచ్చేది 64. సో ఈ ఏపీలో 29th టర్మ్ ఈజ్ 64. సో యాజ్ ఇట్ ఈస్ గా 7 and 8 మనకు ఒకే ప్యాటర్న్ లో ఉన్నట్టు. సో దీని సొల్యూషన్ కూడా పూర్తి చేసాం. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. If the third and the ninth terms of an AP are 4 and minus 8 respectively, which term of this AP is 0? సో ఇక్కడ గివెన్ ఏపీలో థర్డ్ అండ్ నైన్త్ టర్మ్స్ ఇవ్వబడ్డాయి. థర్డ్ టర్మ్ ఈజ్ 4, నైన్త్ టర్మ్ ఈజ్ -8 అయితే విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? అంటే ఈ ఏపీలో ఏ పదం 0 అవుతుంది. ముందు ఆ ఏపీ గురించి మనకు తెలియాలంటే A and D కనుక్కోవాలంటే ఈ రెండు టర్మ్స్ ఉపయోగించుకోవాలి. సో మన దగ్గర ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ లేవు కాబట్టి ఎప్పట్లాగే లెట్ ద ఫస్ట్ టర్మ్ ఏ అనుకుందాం. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు D. ముందు ఈ ఏ డీల్తోనే అన్ని మనం రాస్తాం. సో ఇప్పుడు ప్రాబ్లంలో థర్డ్ నైన్త్ ఇవ్వబడ్డాయి కాబట్టి ముందు nth టర్మ్ ఫార్ములాని అప్లై చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు, సో an మనం రాయగలిగిన విధానం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇప్పుడు ఈ an ఫార్ములా ద్వారా మన దగ్గర ఏమున్నాయి, A3 థర్డ్ టర్మ్ ఉంది, ఎంత అంటే అది 4, నైన్త్ టర్మ్ ఉంది -8. సో ఈ రెండు ఇవ్వబడ్డాయని మనం మెన్షన్ చేద్దాం. సో గివెన్ దట్ A3 ఈక్వల్ టు 4 అండ్ A9 ఈక్వల్ టు -8. సో ఈ రెండిటి ఆధారంగా 2 ఈక్వేషన్స్ మనకి ఫ్రేమ్ అవుతాయి. A3 4 అనే దాన్ని తీసుకుంటే ప్రెసెంట్ ముందు A3 అన్నప్పుడు an లో n ప్లేస్ లో 3 రాసుకోవచ్చు అని అర్థం. అంటే A ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ D అవుతుంది. యాజ్ పర్ ఫార్ములా A ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ D అవుతుంది. బట్ అది దేనికి ఈక్వల్, ఆల్రెడీ A3 వాల్యూ 4కి ఈక్వల్. అంటే దీన్ని ఈక్వల్ టు 4 చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అంటే థర్డ్ టర్మ్ ఈజ్ 4 అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ నైన్త్ టర్మ్ ఈజ్ -8 అని తీసుకుంటే అంటే A9 ఈక్వల్ టు -8 ఇవ్వాలి కాబట్టి A9 అంటే A ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ D అవుతుంది. బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు -8. సో ఇప్పుడు ఇందులోంచి ఇది 9 మైనస్ 1 అంటే 8 కనుక నెక్స్ట్ ఈక్వేషన్ ఏం ఫామ్ అయింది మనకి, దేర్ఫోర్ A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 1 and 2 ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రూపంలో ఉన్నాయి కనుక వీ కెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ యూజ్ చేద్దాం. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. ఇక్కడ 8D ఇక్కడ 2D ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ నేను పైన రాస్తున్నాను. A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దాని క్రిందగానే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇది ఎలిమినేట్ అవ్వడానికి వీలుగా మనకి న్యూమరికల్ గా ఈక్వల్ గా ఏలు ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిమినేట్ అవ్వాలంటే ఈ సింబల్స్ అన్ని కూడా చేంజ్ చేయాలి. అంటే -A, ఇక్కడ -2D, ఇది -4. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 2 లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం.
సో ఏ క్యాన్సిల్ అయ్యాయి. 8D లో 2D మైనస్ చేస్తే 6D. ఇక్కడ -8 -4 దీన్ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల రెండు గుర్తులు మైనస్ గా మారాయి. సో ఇట్ ఈస్ ఎడిషన్. మనకి ఇక్కడ రెండు నెగిటివ్ టర్మ్స్ ఎడిషన్ చేస్తే అగైన్ నెగిటివ్ టర్మ్ కాబట్టి -12. సో 6D = -12 అనే స్టెప్ మనకు వచ్చింది. ఇప్పుడు దీని ఆధారంగా మనం D కనుక్కోవచ్చు. సో ఈ 6ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే ఇంటూలో ఉన్న 6 బైలోకి మారుతుంది. దేర్ ఫోర్ D = ఎంత అవుతుంది ఇక్కడ -12/6. సో ఇక్కడ D మనకి 6 టేబుల్ 12లో 2 టైమ్స్ కాబట్టి D = -2 అని చెప్పవచ్చు. ఈ వచ్చిన D వాల్యూని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ కూడా తెలుస్తుంది 1 or 2 ఈక్వేషన్స్ లో. సో సబ్స్టిట్యూటింగ్ D = -2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో D ఉన్న చోట -2 రాద్దాం. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ a + 2D అంటే 2 × -2 = 4. సో రైట్ సైడ్ మనకి 4 అయింది. సో ఇక్కడ a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4. సో a - 4 = 4. ఇప్పుడు ఈ -4 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే a = 4 + 4. సో a వాల్యూ 8 అని మనకు తెలుస్తుంది. సో చూడండి ఫస్ట్ టర్మ్ ఈజ్ 8 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ -2. బట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగిన విషయం విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0. అంటే ఈ ఏపీలో ఈ ఏడీల ఆధారంగా ఏ టర్మ్ అయితే 0 అవుతుంది. సో ఆ 0 అయ్యే టర్మ్ కనుక్కోవడానికి nth టర్మ్ అంటే an అనుకుంటే ఆ an అని మనం 0కి ఈక్వల్ చేద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ 0 అని తెలియడానికి nth టర్మ్ ని మనం 0కి సమానం చేస్తాం. ఇప్పుడు ఆ n కనుక్కుంటే సరిపోతుంది. nth టర్మ్ ఫార్ములా ప్రకారం మనకి ఏమవుతుంది మళ్ళీ a + n - 1 × D. సో ఇంతకు ముందు అంటే మనకి a d తెలియదు. బట్ ఇక్కడ a అండ్ d మనకు తెలుసు. a ప్లేస్ లో 8, d ప్లేస్ లో -2 మనం రాసుకోవాలి. సో 8 + n - 1 × -2 = 0. సో ఇప్పుడు ఇందులోంచి n కనుక్కోవడానికి వీలుగా ముందుగా ఉన్న 8ని సపరేట్ గా ఉన్న 8ని ఇటు షిఫ్ట్ చేస్తే n - 1 × -2 = -8 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కనుక ఈ +8 ఇటు వస్తే -8. నెక్స్ట్ ఇంటూలో ఉన్న -2ని కూడా మనం బైలోకి పంపిద్దాం. సో దీన్ని షిఫ్ట్ చేద్దాం. సో n - 1 = -8/-2. ఇక్కడ -/- పాజిటివ్ అవుతుంది. 8/2 = 4. సో n వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 4 + 1 = 5. సో ఈ -1 కూడా ఇటు షిఫ్ట్ చేస్తాం. సో n వాల్యూ చివరికి 5 అని వచ్చింది. అంటే an 0కి ఈక్వల్ చేస్తే n వాల్యూ 5 అయిందంటే అర్థం ఏమిటి 5th పొజిషన్లో 5th టర్మ్ అనేది ఈ ఏపీలో 0 అవుతుంది. సో మనం కంక్లూజన్ 5th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0 అని మనం రాయవచ్చు. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవడంతో పాటు ఎక్కడ ప్లేస్ లో 0 వస్తుందో మనం చెప్పగలిగాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 9. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. The 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. సో ఇక్కడ 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఎక్సీడ్ అంటే దీనికంటే అది ఎంత ఎక్కువ ఉంటుందో చెప్పడం. సో 17th టర్మ్ అనే వాల్యూ ఎక్కువ ఉంటుంది దేనికంటే 10th టర్మ్ కంటే. ఎంత ఎక్కువ అంటే 7 ఎక్కువ అని దీని అర్థం. దీన్ని బట్టి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో మనకి ఫస్ట్ టర్మ్ కానీ కామన్ డిఫరెన్స్ కానీ తెలియదు. సో లెట్ ద ఫస్ట్ టర్మ్ ఏ అని అలాగే కామన్ డిఫరెన్స్ డి అని మనం రాసుకుంటే ఇప్పుడు ప్రాబ్లంలో 17th టర్మ్ 10th టర్మ్ గురించి ఇచ్చారు కనుక ఫస్ట్ మనం nth టర్మ్ ఫార్ములా అప్లై చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an = సో ఎప్పట్లాగే a + n - 1 × d. నౌ వీ హ్యావ్ టు రైట్ దిస్ సిచ్యువేషన్. 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే మనకి 7 ఎక్కువ ఉంది. ఈ విషయం ముందు మెన్షన్ చేద్దాం. హియర్ 17th టర్మ్ ఎక్సీడ్స్ 10th టర్మ్ by 7. మరి దీని అర్థం ఏమిటి 17th టర్మ్ అంటే చూడండి యాక్చువల్గా మనం సింబాలిక్ గా రాయాలంటే A17 అంటే 17th టర్మ్ వాల్యూ ఎక్సీడ్ అంటే ఎక్కువ ఉంటుంది దేనికంటే 10th టర్మ్ కంటే. అంటే మనం ఈ విధంగా రాయవచ్చు A17 = A10 + 7 లేదా A17 - A10 = 7. ఏదైనా ఒకటే చూడండి. అంటే 17th టర్మ్ వాల్యూ దేనికి సమానంగా రాసాం 10th టర్మ్ అని రాసి +7/7 ఎక్సీడ్ అవుతుంది కాబట్టి 7 ఎక్కువ అని రాస్తాం. ఇప్పుడు A17 A10 బదులు ఈ ఫార్ములా అప్లై చేస్తే n ఉన్న ప్లేస్ లో మనం 17 రాయాలి. A17 అంటే ఏమవుతుంది ఇక్కడ A + 17 - 1 × D = A10 అంటే A + 10 - 1 × D + 7. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే రెండు వైపులా ఏ అనేది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి ఆ ఏని ఆల్రెడీ ఇప్పుడే మనం క్యాన్సిల్ చేసేయవచ్చు. సో రిమైనింగ్ వాటిలోంచి D మనం కనుక్కోవచ్చు. 17 - 1 అంటే 16. సో 16D = రైట్ సైడ్ చూస్తే 10 - 1 ఉంది అంటే 9D + 7. సో ఇప్పుడు D వాల్యూ కనుక్కోవడం కోసం Dలు ఒక వైపుకి మనం షిఫ్ట్ చేస్తే 16D - 9D = 7. 16D - 9D = 7D. సో 7D = 7. దేర్ఫోర్ మనకి D వాల్యూ 7/7. సో 7ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 1. అంటే కామన్ డిఫరెన్స్ అని ఏదైతే మనం పిలుస్తున్నామో అది 1 అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడే
10th టర్మ్ కి 17th టర్మ్ కి 7 టర్మ్స్ గ్యాప్ ఉంటాయి. 7 టర్మ్స్ కి గ్యాప్ 7 వచ్చిందంటే ఎవ్రీ టర్మ్ కి గ్యాప్ 1 వస్తుందని మనం ఈజీగా కామన్ సెన్స్ తో కూడా చెప్పవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ కామన్ డిఫరెన్స్ d is equal to 1. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 11. Which term of the AP 3, 15, 27, 39 and so on will be 132 more than its 54th term? సో ఈ గివెన్ ఏపీలో ఏ టర్మ్ మనకి 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉంటుంది. సో దీన్ని షార్ట్ కట్ లో మనం డి వాల్యూని బట్టి చేయొచ్చు, కంప్లీట్ గా మనకి ఎంత టర్మ్ బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏపీ మనం తీసుకుందాం 3, 15, 27, 39 and so on. So we have to write first term and a common difference in any given AP. So first term A value equal to 3. Next we can find common difference. Common difference D is equal to A2 minus A1. So మనకి D value ఈ ప్రాబ్లం లో A2 A1 ఇక్కడ 15 and 3 ఉన్నాయి కనుక 15 minus 3 which is equal to 12. సో ఈ AP లో 12 గ్యాప్ చొప్పున అన్ని టర్మ్స్ వెళ్తూ ఉన్నాయి. అయితే మనల్ని అడిగింది ఏంటి చూడండి, ఇక్కడ ఏ టర్మ్ అయితే మనకి 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ టర్మ్ కనుక్కోవాలంటే nth టర్మ్ ఫార్ములా అప్లై చేయాలి. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు వి కెన్ రైట్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మరి మనకి ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం దీన్ని ఆ nth టర్మ్ నే మనకు కావాల్సిన టర్మ్ అనుకుంటే ఆ nth టర్మ్ ఎలా ఉండాలి, 132 ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ an ఈక్వల్ టు మనకి 132 మోర్ దాన్ దేనికంటే ఎక్కువ ఉండాలి, 54th టర్మ్ కంటే. 54th టర్మ్ ని మనం A54 అని రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ ఇంకా 132 మోర్ ఉండాలి. సో ఒకసారి ఈ సెంటెన్స్ కరెక్ట్ గా అర్థం చేసుకోండి. క్వశ్చన్ లో ఇచ్చిన దాని ప్రకారం మనం కనుక్కునేటువంటి టర్మ్ 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండాలంటే n ఎంత ఉండాలి. దాని ప్రకారం మనం an ఈక్వల్ టు A54 ప్లస్ 132 గా రాస్తున్నాం. an గానీ A54 గానీ ఈ a అండ్ d వాల్యూస్ ని బట్టి మనం రాస్తాం. సో an అంటే యాజ్ పర్ రూల్ మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి లెఫ్ట్ సైడ్ అది రాస్తాం. A54 కూడా అదే, కాకపోతే ఇక్కడ a బదులు d బదులు మనం యాస్టీజ్ గా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ముందు A54 ని కూడా ఫార్ములా ప్రకారం a ప్లస్ 54 మైనస్ 1 ఇంటూ డి అని రాయవచ్చు, ప్లస్ 132 ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ముందుగానే ఈ a ని మనం క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సేమ్ కాబట్టి ఏ క్యాన్సిల్. ఇక d వాల్యూ మనకి తెలుసు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. d అంటే ఇక్కడ 12, d అయితే ఇక్కడ క్యాన్సిల్ చేయలేము ఎందుకంటే ఇక్కడ ఇంటూ డి ఒకటే ఉంది, ఇక్కడ ఇంటూ తో పాటు ప్లస్ 132 కూడా ఉంది. సో ఇప్పుడు కూడా ఇది n అన్నోన్ వాల్యూ అనుకుంటే వీ హ్యావ్ టు ఫైండ్ n. సో n మైనస్ 1 ఇంటూ మనకి d అంటే చూడండి ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం లో మనకి 12 కు సమానం. సో n మైనస్ 1 ఇంటూ 12 ఈక్వల్ టు 54 మైనస్ 1 అంటే 53, 53 ఇంటూ d అంటే ఇది 12 ప్లస్ 132, మొత్తం దీన్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ లో మనం ముందుగా ఈ 53 ఇంటూ 12 చేసి 132 కి యాడ్ చేయాలి. 53 12s మనం కనుక్కుంటున్నాం. 12 3s are 36, నెక్స్ట్ 12 5s are 60, 60 plus 3 63. సో టోటల్లీ వి గాట్ 636 ప్లస్ 132. సో ఇక్కడ n మైనస్ 1 ఇంటూ 12 అనేటువంటి వాల్యూ ఎంత వచ్చిందంటే ఈ 636 కి 132 మనం యాడ్ చేస్తే చూడండి టోటల్లీ 768. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ 12 ను మనం బైలోకి పంపిస్తే n మైనస్ 1 ఈక్వల్ టు 768 బై 12 అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకేసారి 12 టేబుల్ కానీ లేదా దీంట్లో వేరే టేబుల్స్ క్యాన్సిల్ చేస్తే సపోజ్ 2 టేబుల్ మనం ఐడెంటిఫై చేస్తే 6 2s, నెక్స్ట్ ఇక్కడ 3 2s, 8 2s అండ్ 4 2s, 384 వచ్చింది. సో డైరెక్ట్ గా మనం 3 టేబుల్ నే మన 6 టేబుల్ నే నేరుగా చూస్తే 6 6 are 36, ఇక 24 లో 4 6 are 24. సో ఎనీహౌ ఇది టోటల్ గా ఇందులో 64 టైమ్స్ మనకు క్యాన్సిల్ అయింది. సో n వాల్యూ మనం ఫైనల్ గా 64 ప్లస్ 1, ఈ మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1 అవుతుంది కనుక 65 అని చెప్పవచ్చు. అంటే 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండాలంటే n ప్లస్ లో ఎంత ఉండాలి, 65. సో అదే కన్క్లూజన్ ఇక్కడ మనం రాయవచ్చు. దేర్ఫోర్ 65th టర్మ్ విల్ బి 132 మోర్ దాన్ 54th టర్మ్. దీన్ని ఈ ప్రాబ్లమ్ ఇదంతా కాకుండా షార్ట్ కట్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఒక రకంగా మనం దీన్ని బ్రీఫ్ గా చూస్తే d వాల్యూ ఎంత, ఇక్కడ 12 ఉంది. అంటే ఒక్కొక్క టర్మ్ కి గ్యాప్ 12 ఉన్నప్పుడు 132 మోర్ రావాలంటే, అంటే ఇక్కడ 132 లో ఎన్ని 12s ఉంటాయి మనం కౌంట్ చేస్తే 11 12s. సో ఒక్క టర్మ్ కే డి గ్యాప్ 12 ఉంటే 132 ఎక్కువ ఉండాలంటే 11 టర్మ్స్ గ్యాప్ ఉండాలి. మనకి ఆల్రెడీ ఇచ్చింది 54th టర్మ్. 54th టర్మ్ కి 11 టర్మ్స్ గ్యాప్ రావాలంటే
మరి 54 ప్లస్ 11 కనుక్కున్నా మనకి ఏమొస్తుంది 65. సో ఆ విధంగా కూడా 65th టర్మ్ అని చెప్పవచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. అయితే ఇక పూర్తిగా మనం ఏఎన్ ఫార్ములా వాడి చేసేటువంటి పూర్తి మెథడ్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 11. ఇక ఈ వీడియోలో చెప్పబోయే చివరి ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. Two APs have the same common difference. The difference between their 100th terms is 100. What is the difference between their 1000th terms? సో ఇక్కడ రెండు ఏపీస్ ఉన్నాయి, వాటికి ఒకే కామన్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇచ్చిన అథమెటిక్ ప్రోగ్రెషన్స్ రెండు రకాలు, ఆ రెండింటికి కూడా కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. అలాగే వాటి 100th టర్మ్స్ అంటే రెండు ఏపీల యొక్క 100వ పదాల మధ్య డిఫరెన్స్ కూడా 100 ఉంది. మరి ఇప్పుడు 1000 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సో ఇది మనం కరెక్ట్ గా చేయాలంటే ముందుగా ఆ టూ ఏపీస్ ని జనరల్ ఫార్మేట్ లో మనం తీసుకోవాలి. ఇక్కడ ఏది ఫస్ట్ టర్మ్ ఇది ఇవ్వబడలేదు కాబట్టి సపోజ్ ఫస్ట్ ఏపీని మనం జనరల్ ఫామ్ లో ఏతో స్టార్ట్ చేస్తే let the first AP A plus D, A plus 2D and so on ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనం D అనుకున్నట్లు ఫస్ట్ టర్మ్ A అనుకోండి. ఇప్పుడు రెండో ఏపీ కూడా సేమ్ కామన్ డిఫరెన్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత యాడ్ చేసామో D అంతే యాడ్ చేయబడింది. కానీ అది వేరే ఏపీ అంటే అర్థం ఏమిటి? స్టార్టింగ్ టర్మ్ మారుతుంది. ఇక్కడ ఏతో స్టార్ట్ అయితే అది వేరే టర్మ్ తో కాబట్టి దాన్ని మనం B అని తీసుకుందాం. సో లెట్ ద సెకండ్ ఏపీ B plus D, B plus 2D and so on. So observe these two APs. They both have the same common difference. అంటే D వాల్యూలో మార్పు లేదు. బట్ ఇందులో టర్మ్స్ వేరు ఇందులో టర్మ్స్ వేరు కాబట్టి ఇనిషియల్ టర్మ్ లో మార్పు చూపించాం. ఇది A అయితే ఇది B అనుకున్నాం. ఇప్పుడు మనం వాటి మధ్య డిఫరెన్స్ చేయమంటున్నాడు 100th టర్మ్స్ మధ్య. అది చేయాలంటే ఫస్ట్ వీటి యొక్క nth టర్మ్స్ ఎంత అనేది మనం రాసుకోవాల్సి ఉంది. సో nth టర్మ్ ఆఫ్ ద ఫస్ట్ ఏపీ దాన్ని AN అంటామని తెలిసిందే. A ప్లస్ n-1 ఇంటూ D అని మనకు తెలుసు. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఏపీలో AN ఇది. అలాగే సెకండ్ ఏపీలో ఏమవుతుంది? అది కూడా ఎంత టైం రాస్తాం, కానీ చూపించే విధానం మారుతుంది. ఇక్కడ ఏలో రాసాం కాబట్టి ఏఎన్ అంటున్నాం, దీన్ని బి స్టార్టింగ్ టైం రాస్తాం కాబట్టి బిఎన్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో ఎంత టర్మ్ ఆఫ్ ద సెకండ్ ఏపీ బిఎన్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏ వచ్చే ప్లేస్ లో ఇక్కడ బి మారుతుంది కాబట్టి ఏమని రాయొచ్చు మనం? బి ప్లస్ n-1 ఇంటూ డి. అంటే బిగినింగ్ టర్మ్ లో తప్ప ఇతర వాటిలో తేడా ఉండదు. సో ఇది ఏఎన్ వాల్యూ, ఇది బిఎన్ వాల్యూ. ఇప్పుడు దీని ఆధారంగా మనం 100th టర్మ్స్ రాయాలి కనుక ఫస్ట్ ఏపీలో 100th టర్మ్ ఏమవుతుంది అనేది రాద్దాం. సో 100th term of the first AP, it is denoted as A100. అంటే n ప్లేస్ లో 100 రాసుకోవాలి కనుక మనకు ఏమవుతుంది? A ప్లస్ 100th term కాబట్టి 100-1 ఇంటూ D. Therefore ఇప్పుడు మనకి ఫస్ట్ ఏపీలో ఉన్న 100th term ఎంత అంటే ఏమని చెప్పొచ్చు? A ప్లస్ 99D అవుతుంది. సో 100th term is A ప్లస్ 99D. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఏపీలో కూడా మనం రాయవచ్చు. సో 100th టర్మ్ ఆఫ్ ద సెకండ్ ఏపీ దాన్ని B100 అంటాం. ఇది A100 అంటే ఇది B100 అంటాం. సేమ్ ఫార్ములా ప్రకారం మనకి B ప్లస్ n-1 బదులుగా 100-1 ఇంటూ D. దేర్ఫోర్ ఇప్పుడు సెకండ్ ఏపీలో ఉన్న 100th టర్మ్ B100 ఈక్వల్ టు B ప్లస్ 99D అని చెప్పవచ్చు. సో ఇది A100 అయితే ఇది B100. ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100. అంటే ఈ 100th టర్మ్ కి ఈ 100th టర్మ్ కి డిఫరెన్స్ కూడా 100 ఉందని ప్రాబ్లం లో ఇవ్వబడింది. సో గివెన్ దట్ A100 మైనస్ B100 ఇజ్ ఈక్వల్ టు 100. చూడండి ఈ రెండింటి మధ్య గ్యాప్. జనరల్ గా ఇందులో పెద్ద ప్రోగ్రెషన్ మనం ఫస్ట్ ది ఏపీ ఉన్నదనుకుంటే A100 లోంచి B100 తీసేస్తే కూడా 100 రావాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ ఇక్కడ రాసుకుంటే A100 అంటే ఏమిటి? ఇక్కడ A ప్లస్ 99D దానిలోంచి మైనస్ చేయాలి. వేటిని మైనస్ చేయాలి చూడండి? B100 ని. B100 అంటే 100th టర్మ్ ఇది మొత్తం. సో ఈ మొత్తాన్ని మైనస్ చేయాలంటే ఈ టూ టర్మ్స్ కి మైనస్ వస్తుంది. సో బ్రాకెట్ లో రాస్తున్నాం మైనస్ ఆఫ్ B ప్లస్ 99D ఈక్వల్ టు 100. ఈ స్టెప్ మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఈ ఈక్వేషన్ వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే ఈ మైనస్ ని మనం ఈ బ్రాకెట్ చేంజ్ చేసి రాస్తే ఈ మైనస్ రెండిటికి వర్తిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో A ప్లస్ 99D మైనస్ B. ఇప్పుడు ఈ మైనస్ 99D దీనికి కూడా వస్తుంది కనుక మైనస్ B మైనస్ 99D ఈజ్ ఈక్వల్ టు 100 అని వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 99D ఇక్కడ ఉంది, మైనస్ 99D ఇక్కడ ఉంది కనుక ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఓన్లీ మనకి మిగిలినటువంటి రిలేషన్ ఏంటంటే A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100. సో మనం ఇంతకుముందు లాగానే ఇక్కడ ఒక ఈక్వేషన్స్ నేమ్ ఇద్దాం. ఉదాహరణకి ఇది 1 ఇది 2 ఆ రెండింటి ఆధారానికి ఇది రాస్తాం. ఇప్పుడు వచ్చిన రిలేషన్ ని 3 అనుకుందాం. సో A మైనస్ B అనేది 100 కి సమానం. అంటే వాటి 100వ పదాల మధ్య డిఫరెన్స్ 100 ఉంది అంటే ఫస్ట్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా 100 ఉందని మనకు వచ్చింది. సో ఇప్పుడు దీని ఆధారంగా మనం నెక్స్ట్ ఏం చేయాలి? 1000th టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూడాలి. సో నెక్స్ట్ వీ కెన్ రైట్ 1000th టర్మ్ ఆఫ్ ద ఫస్ట్ ఏపీ. దాన్ని ఏమని రాస్తాం? A1000.
ఇక్కడ ఎలా అయితే 100 టర్మ్ రాసామో ఏ 1000 కూడా అంతే కాబట్టి ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి. సో ఏ 1000 ఎంత అంటే మనం రాయగలిగింది ఎంత, ఏ ప్లస్ 999 డి అవుతుంది. సో ఇది 1000 టర్మ్ ఆఫ్ ఫస్ట్ ఏపీ. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఏపీలో చూద్దాం. 1000 టర్మ్ ఆఫ్ ది సెకండ్ ఏపీ, ఇట్ కెన్ బి డినోటెడ్ యాజ్ బి 1000. సో దీన్ని కూడా మనం ఏమని రాయొచ్చు, బి ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి. సో బి 1000 అంటే సెకండ్ ఏపీలో 1000 టర్మ్ ఏది అంటే బి ప్లస్ 999 డి అవుతుంది. సో దీన్నే ఈక్వేషన్ 4, ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం టోటల్ గా. అంటే 4 అండ్ 5 ఈక్వేషన్స్ దేన్ని సూచిస్తున్నాయి, 1000 టర్మ్స్ సూచిస్తున్నాయి. ఆ 1000 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ని మనం చేయాల్సి ఉంది. అంటే ఏ 1000 కి బి 1000 కి డిఫరెన్స్ ఎంతో మనం చేయాల్సి ఉంది. సో ఈ 4 అండ్ 5 ఈక్వేషన్స్ లోంచి మనం వాటి మధ్య డిఫరెన్స్ చేస్తే అంటే 4 మైనస్ 5 ఈక్వేషన్స్ మనం చేసినట్లయితే ఏమని వస్తుంది మనకి, ఏ 1000 మైనస్ బి 1000 ఎంతో చూద్దాం. సో ఏ 1000 అంటే ఏ ప్లస్ 999 డి మైనస్ ఆఫ్ బి 1000 అంటే బి ప్లస్ 999 డి. అంటే 4 అండ్ 5 ఈక్వేషన్స్ నుంచి ఇది రాసాం. ఇక్కడ కూడా ఇక్కడ చేసినట్లు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ తీసేసినప్పుడు బికి ఈ 999 కి రెండిటికి మైనస్ వస్తుంది. సో ఇట్ ఈక్వల్ టు ఏ ప్లస్ 999 డి మైనస్ బి మైనస్ 999 డి. సో ఇక్కడ కూడా ఈ 999 డి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1000 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ రాసినప్పటికీ రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, ఏ మైనస్ బి. బట్ ఆల్రెడీ ఏ మైనస్ బి వాల్యూ ఎంత, థర్డ్ ఈక్వేషన్ ప్రకారం 100. అంటే ఈ వాల్యూ కూడా చివరికి 100 అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి 100 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ 100 అయినప్పుడు ఫస్ట్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా 100 అని వచ్చింది. అంటే ఆల్వేస్ మనకి n ఎంత తీసుకున్నా అదే టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు మారదు. అంటే 100 పదాల మధ్య 100 తేడా ఉంటే 1000 పదాల మధ్య 1000 తేడా రాదు, అది కూడా 100 వస్తుందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ గా మనం ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్ ఈక్వల్ టు 100 అని రాయవచ్చు. సో 100 టర్మ్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో ఆల్ టర్మ్స్ మధ్య సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకుంటే ఆల్ టర్మ్స్ మధ్య అదే డిఫరెన్స్ ఉంటుందని మనం చెప్పవచ్చు. సో దీంతో 12th ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో ఎక్సర్సైజ్ 5.2 లో పార్ట్ 2 దీంతో ఈ వీడియోలో పూర్తి చేస్తున్నాం. పార్ట్ 3 లో భాగంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇదే ఛానల్లో అప్లోడ్ చేయబోయే నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్ పార్ట్ లో ఇంతకు ముందు చేసిన కొన్ని చాప్టర్స్ కానీ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్ ఉంటాయి, స్టూడెంట్స్ వాటిని చూడవచ్చు. ఇక టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, వీడియోపై మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.